29% ఇచ్చానండి. అయ్యారు. ఎంత అండి? 29. 29%. అంటే 29 కాదండి, 27. అంటే ఎంత వరకు పెరిగింది ఒక రేంజ్ లో? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20,000 ఉంటే 40,000 అవడం కానీ ఇలా నేను అనేది. అంత జరగలేదండి. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒకవేళ 30,000 ఉన్న వాళ్ళ శాలరీ 47 వరకు ఇలా 30,000 ఉన్న వాళ్ళది 47 వరకు 50 వరకు వచ్చేసింది అని విన్నాను. అది ఎంత అంటే 44% ఫిట్నెస్ ఇచ్చాడు కదా కేసీఆర్. 44 ఇచ్చింది, కానీ అంతకు ముందే మనకు 27, 26 వరకు అయ్యారు ఉన్నది. దానికి కలిపి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చారండి. అవును, కేసీఆర్ ఇచ్చాక 27,000 నుంచి ఎంత వరకు వచ్చిందండి ఇప్పుడు? అంటే మామూలుగా మా డ్రైవర్ సెక్షన్ కు ఒక 5-6 వేలు, కొందరికి 7,000 దాకా పెరిగింది అంతే. ఓన్లీ 5,000-6,000? 5-6. ఎందుకంటే మళ్ళీ జనరల్ గా పిఎఫ్ కటింగ్ అట్లా మన పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది కదా. అవును, పెరిగిన దాంట్లో మళ్ళీ వెళ్ళిపోతుంది. దానికి డి అటాచ్ చేస్తారు మళ్ళీ పెరిగిన దానికి. మళ్ళీ జనరల్ బెనిఫిట్స్ అన్ని మళ్ళీ కట్ అవుతాయి. ఎస్ఆర్బిఎస్ అని, ఎస్బిట్ అని, సిహెచ్ఎస్ అని, పిఎఫ్ అని, మళ్ళీ పర్సెంటేజ్ పెరిగిన పర్సెంటేజ్ కటింగ్ ఉంటుంది. మళ్ళీ దగ్గర మనకు గంటే 5-6 వస్తుంది. అంటే మన హ్యాండ్ కి అమౌంట్ వచ్చింది మాత్రం ఒక 5,000 అంతే ఒక 5,000-6,000 మధ్యలో పెరిగింది. అంటే దగ్గర ఒక 5,000 అంటే 32,000 రూపాయలు అంతే. మళ్ళీ తర్వాత ఐఆర్ ఇవ్వడం కానీ ఏం చేయలే కదా. ఐఆర్ మొన్న అంటే ఎప్పుడు 14% వచ్చింది. మళ్ళీ ఇచ్చాడా? ఇది 18లో చేయాల్సిన దానికోసం ఫైట్ చేస్తే చేయాలి కదా, అప్పుడు చేస్తే 14% ఇచ్చిండు అంతే. అంటే 14% అంటే నా బేసిక్ 4,000 సార్లు పెరిగింది. అయితే ఈ ఐఆర్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అందరి ఎంప్లాయీస్ ఈక్వల్ తో పాటు మీకు కూడా అలానే ఇచ్చాడు కదా. అంటే నేను అనేది మిగిలిన ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నా. మిగిలిన ఉద్యోగస్తులకు మాకు సంబంధం లేదండి, ఓన్లీ ఆర్టీసీ గురించి అయితే ఈ విధంగా ఉంది. ఆ విధంగా ఉంది. మరి ఇప్పుడు మనకి ఈ ఉద్యమంలో చేరేటప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉందా? మరి కేసీఆర్ మీ అన్ని అగ్రిమెంట్స్ అన్ని కూడా ఓకే చేస్తాడు, మీరు ఏదైతే డిమాండ్స్ ఇచ్చారో అవన్నీ అగ్రిమెంట్స్ ఓకే చేస్తాడు, మీకు ఏమైనా నమ్మకం? చెప్పండి. ఇప్పుడు మొన్న జరిగిందా ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు? ఉంది, ఎందుకంటే అతను కొన్ని అప్పుడే గెలిచాడు. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, గెలిచారు వాళ్ళు. ఎలక్షన్స్ కూడా ఏం లేవు. అలాంటి టైంలో మీరు ఉద్యమం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకొక 1 year లో, అంటే మీ ఉద్యమం చేస్తే మీ ఉద్యమం ఎలక్షన్స్ లో వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందేమో అన్నట్టుగా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. ఉండేవాళ్ళు. అయితే ఇది దగ్గర 17 నుంచే ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మాది. అంటే మరి మా పే స్కేల్ సంగతి ఏంటంటే, మా పే ఫిక్సేషన్ ఎప్పుడైనా దాన్ని స్టార్ట్ అయ్యంటే ఇక దానికి లీడర్స్ కానీ ఏదో మొదలు పెట్టడం, ఏదో సంథింగ్ జరిగింది. ఇక ఇస్తారులే మనకు, ఏదో ఒకటి చేస్తారులే, మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, ఒకటి మన తెలంగాణ యూనియన్ పెట్టుకున్నాం, యూనియన్ గెలిపించుకున్నాం, కాబట్టి మన కేసీఆర్ గారు ఏదో చేస్తారు అనే ఆలోచన మీద ఇంతవరకు నెట్టుకొచ్చారు. ఇక తప్పని పరిస్థితి అయింది అన్నట్టు, స్ట్రైక్ చేయడం అనేది తప్పని పరిస్థితి అయింది. ఇక దానికి మీరంతా చూసారు ప్రోగ్రామ్ ఏం జరిగింది అనేది మీకు తెలుసు తర్వాత సంగతి. కాకపోతే ఇప్పుడు 31 మంది చనిపోవడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎందుకంటే నాకు కూడా కొంచెం ఒక మనస్తాపం స్టార్ట్ అయింది ఈ మధ్య కాలంలో. జస్ట్ 3-4 days లా ఇది ప్రైవేట్ బస్సులు 5,010 ఇవ్వడం. ఇప్పుడు నాకు పాప ఉంది, బాబు ఉన్నాడు, ఎలాంటి ఆధారం లేదు, ఉద్యోగం చేస్తేనే వాళ్ళ భవిష్యత్తు. అంటే కొంచెం మెంటల్ గా కొంచెం ప్రాబ్లం ఎదుర్కొన్నాం. అంటే పూర్తిగా కోల్పోయిన వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి డిసైడ్ అయిపోయారు వాళ్ళు, మానసికంగా బాగా డిసైడ్ అయినా. మనం కొంచెం ధైర్యంగా అన్ని ఆలోచించడం అంటే కొంచెం ఒక స్టేజ్ అట్లనే ఆలోచించుకుంటాం, బాధపడ్డాం తప్ప స్టేజ్ దాటలే. అంటే ఇది పరిస్థితి అనేది నింపుకోవడం అనేది యూనియన్ లీడర్ల బాధ్యత అంటారా? మరి ఇక్కడ ఉద్యమం యూనియన్ లీడర్లది ఏముంటదండి, ఇప్పుడు వాళ్ళు కార్మికులు అందరు కలిస్తేనే స్ట్రైక్ అనేది జరిగింది. నేను అనేది ఉద్యమం జరిగేటప్పుడు, స్ట్రైక్ అనేది జరిగేటప్పుడు మీరు 31 members చనిపోతుంది అంటే ఓన్లీ వీళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపడంలో వాళ్ళ ఒక విషయంలో ఏమైనా ఫెయిల్ అయ్యారా? అక్కడ వాళ్ళేం ఫెయిల్ కాదండి, వాళ్ళు ధైర్యం చెప్తారు, కానీ ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్, ఎవరి మానవ ఆలోచన మీద వాళ్ళు కొంచెం
ఆ పరిస్థితికి ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతే తప్ప ఇప్పుడు ఈ స్ట్రైక్ చేయడానికి కారణం కూడా కార్మికులు. ఈ మీరు లీడర్లు ఏం చెప్తారు, స్ట్రైక్లో పాల్గొందాం, ఏదో ఒకటి జరుగుతుంది, అవుతుందా కాదా తర్వాత సంగతి, ఎన్ని రోజులని మభ్య పెట్టడం అనేది లీడర్లు కూడా ప్రెషర్ చేయడం జరిగింది కార్మికులందరూ. అంటే ఇది దాంతో ప్రెషర్ ఎంతో కొంత ఇది కార్మికులు, మెయిన్ కార్మికులు. ఇప్పుడు మా తెలంగాణ మజూరి అనే దాంట్లో మేము కూడా ప్రెషర్ చేసినాం. అసలు ఏంది, అసలు అవుతుందా కాదా, ఏదో ఒకటి జరుగుతుంది, ఇస్తే ఇవ్వని లేకపోతే లేదు, ఎన్ని రోజులు ఇవ్వని ఈ చాలు జీతాలతో ఆలోచన మీద లీడర్లను ప్రెషర్ చేయడం జరిగింది. దాంతో డిపో సెక్రటరీ రీజనల్ జోనల్ స్టేట్ వైజ్ గా ఇది ఈ ప్రాసెస్ నడిచింది కొన్ని రోజులు. ఇక తప్పని పరిస్థితిలో ఒకరికొకరు స్ట్రైక్ నోట్ చేయడం, ఎంప్లాయీస్ అని కానీ, తెలంగాణ మజూరి కానీ, ఇంకొక యూనియన్ కానీ ఇట్లా ఇచ్చి ముందుకు పోవడం జరిగింది. అయితే తర్వాత ఇప్పుడు లీడర్లు అనడం కరెక్ట్ కాదు. అయితే మరి మీ ఉద్యమం చేసేటప్పుడు, ఎందుకంటే లీడర్ అనేవాడు కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి. ఎన్ని ప్రెజర్లు వచ్చినా గానీ, ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీ ఉద్యమం స్టార్ట్ చేసేటప్పుడు, మీరు స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు అన్ని యూనియన్స్ మీతో పాటు వేరే ఎన్జిఓస్ కూడా మీతో జాయిన్ అవుతారా కాదా అనే ఒక విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ ఇది సక్సెస్ కాలేకపోతే మరి దాన్ని ఎలా ఎండ్ చేయాలనే విషయాన్ని కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను అనేది ఏంటంటే, మీరు చెప్పేది కరెక్ట్ అండి. కానీ ఏంటంటే మన దగ్గర ఎచ్చి అది కొనియానన్నాడు అనుకోండి, మనం దాన్ని ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు కార్మికులంతా చిన్నపిల్లల్లాగా మీరు కొంచెం ఆవేశంలో ఉంటారు. యూనియన్ ఒక అనేవాడు ఏంటంటే అన్ని కరెక్ట్ డిసిషన్స్ అనేవాళ్ళు తీసుకోవాలి ఉద్దేశం ప్రకారం. అయితే ఇక్కడ 31 మంది చనిపోయినప్పుడు మరి దాన్ని ఎలా ఎండ్ చేస్తాం? ఒక్కొక్కరు వరుసగా చనిపోతున్నారు. 52 రోజులు జరిగినటువంటి ఉద్యమం, 52 రోజులు 53 రోజులు 58 రోజులు, 58 రోజులు జరిగినటువంటి స్ట్రైక్. చాలా మందికి డబ్బులు లేవు, ఉద్యోగం మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి డిసిషన్ తీసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి లాస్ట్ కి వచ్చేస్తే ఎటువంటి హంగామా లేకుండా మళ్ళీ లాస్ట్ కి మీ స్ట్రైక్ ఆపేస్తున్నాం అని అనౌన్స్ చేసి వచ్చింది. అయితే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, 2 నెలల జీతాలు లేకపోయేసరికి జీతాల మీద బతికే పరిస్థితి, అంటే తినడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక ఇళ్ళల్లో ఉండిపోయింది. తిండి తినడానికి కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఏమైందంటే లాస్ట్ కు యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కార్మికులు కూడా. దానికి ముందుగానే కార్మిక నాయకులు కానీ, ఇంకా వేరే సంఘాలు కానీ వాళ్ళందరూ కలిసి ఇక పైకి నిర్ణయం తీసుకొని, సరే తర్వాత సంగతి అది కోర్టుకు పోయింది, కోర్టు నుంచి లేబర్ కోర్టుకు పోయింది, హైకోర్టు నుంచి, దాని పరిణామం తర్వాత. కానీ ఇప్పుడు మన కార్మికులను కాపాడుకోవాలంటే ఫస్ట్ ఉద్యోగాలకు జాయిన్ కావాలి తప్పదు అనే నిర్ణయం మీద ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్మిక నాయకులు. మరి ఒకవేళ కేసీఆర్ కనుక ఒప్పుకోకపోతే ఏం చేసేవాళ్ళండి? ఇంకా ఫర్దర్ దాని స్టెప్ లేబర్ కోర్టు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ కొంచెం సహృదయంతోనో లేకపోతే ఎలానో ఆలోచించి ఎవరైనా వాళ్ళ మంత్రిమండలిలో డిస్కషన్ జరిగేసి మంచి నిర్ణయంతో మీ అందరినీ కూడా స్వాగతించారు. అయితే ఆ నిర్ణయం జరగడానికి కూడా కారణం ఏంటంటే ఇది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అవును, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఈ అంటే సరిగా అవగాహన లేని డ్రైవర్లు నడపడం, చనిపోవడం ప్రజలు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెహికల్స్ ఖరాబ్ అవుతుంది. ఏది కానీ ప్రజల మీద, తర్వాత ప్రజల మీదనే భారం, కార్మికుల మీద, ప్రజల మీద. కాబట్టి ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రతి ఒక్కరు. ఏది కానీ ఇప్పటికైనా కేసీఆర్ గారు ఏం చేశారంటే, సరే అది మంచిదనమా ఆయన ఎత్తుగడనా తెలియదు కానీ ఒక నిర్ణయం అయితే మంచి నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో తర్వాత సంగతి. ఈ నిర్ణయాన్ని మీ కార్మికులు ఎలా, అంటే మీ తోటి కార్మికులు ఏంది అందరికీ పర్లేదు, అంటే ఇప్పుడున్న పరిస్థితికి అందరం సరే పర్లే, ఒక నెల జీతంతో తెచ్చుకొని కనీసం తినుకొని తిండి తినే పరిస్థితికి వచ్చినాం అనే పరిస్థితికి వచ్చింది. అంతేనా? అంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అయితే సముచితం, మీరు స్వాగతిస్తున్నారు? సముచితం ఉన్నది. ఇక మొన్న టీవీలో నిన్న మాట్లాడింది కూడా ఏంటంటే, నేను ఆర్టీసీని కాపాడుతా, యూనియన్ నాయకులకు ప్రభుత్వానికి ఏమన్నా ఉండవచ్చు కదా, ప్రైవేటీకరణ అని చెప్పాడు కదా. అయితే అది ప్రైవేటీకరణ అనేది మీరు పేపర్లో ఒకసారి చూసే ఉంటారు. 5,000 బస్సులు, 5,100 బస్సులు అవి ప్రైవేట్ పరం చేస్తున్నామని ఆ రూట్ వైజ్ గా కూడా ఇస్తే వాళ్ళు మేము ఇంత డబ్బులు అయితేనే, ఇంత టికెట్ ఫేర్ పెంచితేనే మేము బస్సులు నడపగలుగుతాం, లేదంటే మాతో కాదని ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది పేపర్లో. అవును, ఈవెన్ పల్లెటూర్లలో కూడా అట్లాంటి బస్సులు నడపాలి. ఇప్పుడు మెయిన్ బస్సులు మెయిన్ రూట్లలో కాకుండా పల్లెటూర్లలో నడపాలి. స్కూల్ బస్సు ఉందండి, ఓపెన్ చెప్పారు కదా, మేము పల్లెటూరులో నడపమని చెప్పారు కదా ప్రైవేట్. అదే మరి లాభాలు వచ్చే రూట్లో నడుపుతానంటాను. ఇప్పుడు లాభం అంటే మామూలు రూట్లలో ఆర్టీసీ బస్సు నడుపుతాను, దానివల్ల ఇంకా లాస్ కదా. అవును, ఇప్పుడు స్కూల్కి ఒక బస్ వస్తుంది, ఎగ్జాంపుల్ మన ఏరియాలోనే మంచిర్యాల టు
మందామారి ఈ పాల్చెట్టు వరకు ఒక బస్ వస్తుంది స్కూల్ పిల్లల కోసం పులిమడుగు నుంచి వయా. అది మార్నింగ్ పిల్లలను తీసుకొని వస్తుంది, రిటర్న్ వెళ్ళంగా జనాలు ఉంటారు ఉండరు, ప్యాసింజర్స్ ఉంటారు ఉండరు, అది ఎంటీ వెళ్తుంది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఖాళీ వస్తుంది మందమారి వరకు, మళ్ళీ వాళ్ళని పిల్లలను తీసుకొని దింపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇట్లా మంచిర్యాల లోకల్లో కూడా కొన్ని స్కూళ్ళకు ఉన్నది. అంటే ఇటువంటి స్టేట్ వైజ్ గా ఎన్ని ఉంటాయండి? చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, మా ఊరికి బస్సు కావాలంటాడు, అది లాభం రాని ఎక్కని ఎక్కకపోని బస్సు వెళ్ళి రావాలంటే ఒక ట్రిప్ 2 ట్రిప్పులు. ఇట్లా దీని వల్ల లాస్ జరుగుతుంది. ఈ రూట్లలో ప్రైవేట్ వాళ్ళు నడపగలుగుతారా? నడపలేదు. లాస్ వాళ్ళు ఏంది మెయిన్ రూట్ హైదరాబాద్, కరీంనగర్ లేదా ఇంకోటి బెంగళూరు మెయిన్ రూట్ లో మాత్రమే నడపగలుగుతారు. ఇప్పుడు ప్రైవేట్ బస్సు రేటు వేరుంటది, మన ఆర్టీసీ బస్సు రేటు వేరు. 2014 నుంచి ఇప్పటి వరకు మన ఫేర్ పెంచలేదు, డీజిల్ రేట్స్ పెరిగినాయి. మనం ఫేర్ పెంచలేదు, జస్ట్ ఇప్పుడు 20 అంటే కిలోమీటర్ కు 20 పైసలు పెంచుతున్నట్టు అనౌన్స్ చేసిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ చనిపోయిన వాళ్ళకి ఒక ఉద్యోగం కూడా ఇస్తా అని చెప్పాడు కదా నిన్న. అది ఒకవేళ కేసీఆర్ గారు చెప్పింది, అది ఒకటి మంచి ఆలోచన. ఒకటి ఏంటంటే చనిపోయిన వారికి ఇంతకుముందు జనరల్ చనిపోయిన వారికి డ్యూటీలు ఇవ్వడం జరిగింది వాళ్ళ పిల్లలకు. కాకపోతే స్పాట్ నిర్ణయం కాబట్టి ఇమ్మీడియట్లీ తీసుకుంటారు అనుకుంటా. సరే వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తే వాళ్ళ గవర్నమెంట్ కి ఎగనిస్ట్ గా జరిగిన కేసీఆర్ చెప్పింది ఏంటంటే వాళ్ళు కూడా మన తెలంగాణ బిడ్డలే కనుక మనం కడుపులో పెట్టి చూసుకుంటాం, వాళ్ళకి కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం ఇస్తాం, వాళ్ళకి ఎలాంటి సూటబుల్ అయితే అలాంటిది ఇస్తా అని చెప్పారు కదా. దీని ఎలా ఉంటుందని? పర్లేదు, ఇది ఒకటి ఏంటంటే ఒక మాది మంచి పని, ఎందుకంటే వాళ్ళని ఆదుకున్నట్టు ఉంటది. అది చనిపోయిన వాళ్ళు ఎందుకంటే త్యాగాలు చేసిన వాళ్ళ కుటుంబం కాబట్టి వాళ్ళకి అది చేయడం అది మంచిదే. మరి భవిష్యత్తులో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇక ఇప్పటి వరకు ఆలోచన ఏం లేదు. ముందు సీఎం గారు అది ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది అతని ఆలోచన. అది దాని మీద నేను ఆర్టీసీని నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడే డెవలప్ చేసిన దాన్ని ఇప్పుడు చెయ్యనా, ఈ కార్మికుల అంటే నాయకుల వల్లనే ఇదంతా ఇట్లా జరిగింది కాబట్టి నేను చేస్తా మంచి చేస్తా అనే ఆలోచన మీద నేను నిర్ణయం తీసుకున్నాను అన్నాడు కాబట్టి సంతోషమైన విషయం అది. సరే ఇక ముందు ఎట్లుంటది అనేది అది ఇక చూడాలంటే, అది ఎవరన్నా నేను చెప్పలేం కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి ఓకే థ్యాంక్ యూ.